రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం అలాగే 33 నుంచి 36 వరకు. అయితే వారు కాపురం ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. 33 ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి తాము ఏ జనులలో నుండి పట్టుబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పోనక వారితో నిబంధన చేసి, మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారము చూపి బలము చేత ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపవలనని ఇశ్రాయేలుని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రము గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఒక ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా నాయన ప్రభు వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మాతో మాట్లాడమని వినిగ్రహించబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాసీయతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నాయన ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని ప్రభువా లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా నాయన. మీ యొక్క విశ్వాసీయతను బట్టి, మీ యొక్క మహాపరిశుద్ధతను బట్టి ప్రభువా నాయన, మీ యొక్క అపరిమితమైన జ్ఞానాన్ని బట్టి, మా యెడల మీరు చూపుతున్న ప్రేమ వాత్సల్యతలను బట్టి ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా మాలో గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా నాయన మేము బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయన మరొకసారి మాతో మాట్లాడిన ఉంటున్నందుకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన వాళ్ళ ప్రతి ఒక్కరిని బట్టి, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ దీవెనల ఆశీర్వాదాలు ప్రభువా దయచేయమని, బలపరచమని ప్రభువా యేసు ప్రభువా ప్రతి ఆటంకాన్ని ప్రభువా దూరపరిచి మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని మీరే మాట్లాడమని యేసు ప్రభువా అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. 19th సెంచరీలో అంటే 1860 ఆ ప్రాంతాల్లో అమెరికా దేశంలో ఈ కౌంటర్ ఫీట్ నోట్స్ అంటే దొంగ నోట్లు, ధనం అన్నది చాలా ఎక్కువగా అంటే వాటిలో మామూలుగా కలిసిపోయినాయి మామూలు నోట్లతో. ఆల్మోస్ట్ ఒక 3% అంటే 3వ వంతు అంటే 1/3 ఆఫ్ ద నోట్స్లో ఫేక్ నోట్స్ ఉన్నాయన్నమాట. ఆ యొక్క కౌంటర్ ఫీట్ నోట్స్ అన్నవి చాలా ఎక్కువ అయిపోతే ఆ తర్వాత వాళ్ళు చాలా రూల్స్ అవి తీసుకొచ్చినా సరే అవి తగ్గకపోతుంటే వాళ్ళు ఒక సీక్రెట్ ఏజెన్సీని పెట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ విధంగా కంట్రోల్ చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తే రోజుల్లో మనం ప్రపంచాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, లేకపోతే క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న కండిషన్స్ని అర్థం చేసుకుంటే, సంఘాలు, మినిస్ట్రీస్ ఇవి ఎట్లా ఉన్నాయని చూస్తే మోసాలు, డిసెప్షన్స్ చాలా ఎక్కువ. అలాగే కౌంటర్ ఫీట్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. అంటే యేసు ప్రభు వారు కానీ, యేసు ప్రభు వారిని ప్రజెంట్ చేసేవాళ్ళు, తప్పుడు బోధకులు, ప్రవక్తలు ఎక్కువ అయిపోయే అవుతున్న దినాల్లో మనం ఉన్నాం.
ఆ తర్వాత ఇంకా ప్రతిదానికి కౌంటర్ ఫీట్ సువార్తకి కూడా వేరే సువార్త. అలాగే రకరకాలుగా మనం చూడొచ్చు. ఆహ్, రక్షణ నిశ్చయత లేని ఆహ్, ప క్రైస్తవులు, అలాగే నిజమైనటువంటి పశ్చాత్తాపం లేని క్రైస్తవులు, విశ్వాసానికి బదులుగా క్రెడ్యులిటీ కనిపిస్తా ఉంటది. అలాగే బ్లైండ్ ఫెయిత్ లాగా మనకి అనిపిస్తా ఉంటది. రిపెంటెన్స్ బదులు రిమోర్స్ కనిపిస్తా ఉంటది. అంటే నిజమైన పశ్చాత్తాపం ఉండదు. అప్పటికప్పుడు బాధ పడినట్టు అనిపించి సరైన వాక్యానుసారమైన నిర్ణయాలు కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అంటే నిజమైన పశ్చాత్తాపం కాదని మనకు అర్థమవుతది. క్రీస్తుకు బదులు యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ఒకటి రన్ అవుతా ఉంటది. ఇలాగ రకరకాలుగా మనం చూస్తే సమాజంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నాయని మనకి ఈజీగా అర్థమవుతా ఉంటది. కాబట్టి వీటన్నిటిని మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా జాగ్రత్తగా మన జీవితాల్ని, మన కుటుంబాల్ని మనం సరిగ్గా ఆలోచించుకొని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మన కుటుంబాలు, మన వ్యవస్థలు వెళ్ళిపోతాయి. ఆహ్, ఆల్రెడీ చాలా సంఘం గాని, కుటుంబాలు గాని, పరిచర్యలు గాని సరిగ్గా లేని పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. చాలా సంఘాల్లో యేసు ప్రభువారి అధికారం ఉండదు. చాలా కుటుంబాల్లో అసలు క్రైస్తవ కుటుంబాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ పరిచర్యలు మనం చూస్తే అసలు చాలా మారిపోయినియి. అసలు వాక్యానుసారమైన పద్ధతిలో నడిపించే వాళ్ళు లీడర్స్ లేరు. అంత చాలా దారుణమైన, దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని నిజంగా బైబిల్ చదివితే మొదటి శతాబ్దంలో ఆ విధమైనటువంటి పరిచర్యలు ఇప్పుడు జరగట్లేదని, అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవని మనకి ఈజీగా అర్థమైపోతా ఉంటది. ఇంకా రానైన దినాల్లో ఇంకా ఇంకా హ్మ్, బ బ ఇంకా ఘోరంగా అయిపోతాదని మనకి ఈజీగా అర్థమవుతా ఉంటది. సో, కాబట్టి ఈ రోజుల్లో ఈ వాక్యం చాలా అవసరం. ఎందుకంటే, ఇక్కడ మనం ఈ సందర్భంలో మనం చూస్తే రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అష్షూరు రాజు కొంతమందిని ఆ యొక్క ఇశ్రాయేలీయుల దగ్గరికి రకరకాల ప్రజల్ని, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల్ని తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల దగ్గర ఉండడానికి ఆ అష్షూరు రాజు పెట్టాడు. సమరయ ప్రాంతంలో వాళ్ళు నివసించేవాళ్ళు. అయితే మొదటగా వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి భయం లేనందువలన దేవుడు వాళ్ళ మీదకి సింహాలు పంపించినట్లు మనకి ఇక్కడ వాక్యంలో మనం చదవచ్చు 25లో. అయితే వారు కాపురం ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహాలను పంపించాడు. అవి వారిలో కొందరిని చంపెను అని ఉంది. సో, కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ భయభక్తులు, దేవుని యెడల భయభక్తులు లేని ప్రజలు ఇశ్రాయేలీయుల దగ్గర నివసించడానికి, వాళ్ళతో కలిసి బ్రతకడానికి ఆ ప్రాంతాల్లో వచ్చారు. అయితే వాళ్ళకి అర్థమైంది వీళ్ళు సేవించే దేవుడు గొప్పవాడు అన్నది, సజీవం కలిగిన దేవుడు అన్నది వాళ్ళకి అర్థమవుతా ఉంది కొంచెం కొంచెం. కానీ వాళ్ళు వా వాళ్ళ నియమాలు, వాళ్ళ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల చాలా కఠినంగా అనిపించొచ్చు. సో, దానివలన వాళ్ళు దేవుని భయం లేని పరిస్థితుల్లో ఉన్నారన్నది క్లియర్‌గా అక్కడ ఉంది. అందుకని దేవుని భయం వాళ్ళకి కలిగించడానికి దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అంటే నిజమైన దేవుడిని అంగీకరించడానికి ఒక అవకాశం దొరికింది. సింహాలు వాళ్ళ మధ్యకొచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని భయపడి దేవునికి వీళ్ళ మధ్య మనం ఉండాలంటే, లేకపోతే వీళ్ళు సేవించే దేవుడు గొప్పవాడని అర్థం చేసుకొని మన పరిస్థితి మనం చేస్తున్నది కరెక్ట్ కాదని ఆ విగ్రహారాధనలో వాటిని పక్కన పెట్టి, ఆయా దేవతల్ని పక్కన పెట్టి అర్థం చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క దేవుని భయం కలిగి వాళ్ళు అర్థం చేసుకొని స్లోగా ఇశ్రాయేలీయులతో కలుస్తారని చెప్పి.
కానీ ఇక్కడ మనం చూస్తే 33 నుంచి చదివితే, ఈ ప్రకారం వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి, అయితే అప్పుడేం చేశారంటే వాళ్ళు ఒక యాజకుడిని అక్కడికి ఇలాగా సింహాలు వీళ్ళని చంపేస్తున్నాయి అన్న విషయం అర్థం చేసుకొని, వాళ్ళకి ఒక యాజకుడిని పంపించి ఆహ్, వాళ్ళ దేవునికి భయభక్తులు కలిగేటట్లు ఏ విధంగా ఉండాలన్నది వాళ్ళకి బోధించటానికి, వాళ్ళకి నేర్పించటానికి, పద్ధతులు అలవాట్లు చేసుకోవడానికి ఒక యాజకుడిని వాళ్ళు నియమించారు. అయినప్పటికీ ఇక్కడ 33లో మనం చదివితే ఆహ్, నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయుచున్నారు. ఆ భయభక్తులు 33లో భయభక్తులు గలవారయుండి తాము ఏ జనులలో నుండి పట్టుబడ్డరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. కానీ ఇంకా వాళ్ళు దేవుని భయం కలిగుండి పూజ దేవుణ్ణి ఆరాధించటానికి ప్రయత్నం చేస్తున్నారు గానీ, ఇంకా వ బ కానీ ఇంకా వాళ్ళ దేవతల్ని, వాళ్ళ అలవాట్లని, వాళ్ళ ఆచారాలని మట్టుకు వదలట్లేదు. అంటే ఇది క్లియర్‌గా కౌంటర్‌ఫెయిట్ జూ జూయిష్ లాగా, అంటే ఒక కౌంటర్‌ఫెయిట్ యూదుల్లాగా, అంటే ఫేక్ కన్వర్షన్స్ అని మనం మన భాషలో మాట్లాడొచ్చు. అంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ జీవితాల్లో ఏమి మార్పు రాలేదు. వాళ్ళకి ఇంకా సరిగ్గా అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంకా పాత పద్ధతుల్ని, పాత జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టం లేదు. అంటే చాలా సార్లు దేవుణ్ణి నమ్ముకోవడానికి రకరకాల కారణాలు. మనం ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ కాంటెక్స్ట్‌లో మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫేక్ కన్వర్షన్స్ అన్నవి మనం అర్థం చేసుకోవాలి. అంటే చాలా సార్లు మనిషి నిజమైన మార్పు, నిజమైన పశ్చాత్తాపం మనిషిలో రాదు. ఏమవుతదంటే అప్పటికప్పుడు ఏదో భయం వలన, ఏదో కారణాల వలన, ఏదో పరిస్థితుల వలన దేవుని వైపు తిరిగే అవకాశం ఉంటది. దేవుని వైపు చూసే అవకాశం ఉంటది. కానీ నిజంగా మార్పు అన్నది వాళ్ళ జీవితాల్లో మనకు కనిపించదు. అందుకనే చాలా సార్లు మనం ఇలాగ దేవుడిని నమ్ముకున్నానని చాలామంది చెప్పి బాప్తిస్మం తీసుకుంటానని చెప్పినప్పుడు మనం చాలా జాగ్రత్తగా అ అడు అడగాల్సిన అవసరం, నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకొని, లేకపోతే మనిషి పాపపు జీవితాన్ని, పాపపు స్వభావాన్ని అర్థం చేసుకొనే నిజమైన పశ్చాత్తాప హృదయంతోనే, మారు మనస్సుతోనే యేసు ప్రభువారి వైపు ఆహ్, ఆ ప్రయాణంలో కొనసాగడానికి ప్రారంభిస్తున్నావా? ఇష్టపడుతున్నావా? లేదా? అన్నది చాలా జాగ్రత్తగా మనం సేవకులైన వారు ప్రశ్నించాలి. అలాగే ఎవరైతే మారుమనస్సు పొందామని చెప్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళే పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ చివరి దినాల్లో ఈ కౌంటర్‌ఫెయిట్ క్రిస్టియన్స్, లేకపోతే కౌంటర్‌ఫెయిట్ ప్రాఫిట్స్, ఇలాగ దొంగ బోధకులు, దొంగ విశ్వాసులు, అలాగే రకరకాలుగా మనం ప్రతి స్పిరిట్‌ని టెస్ట్ చేయాలని మొదటి యోహానులో ఉంది. అలాగే యేసు ప్రభువారు రెండో రాకడలో వచ్చినప్పుడు మీరెవరో తెలీదని యేసు ప్రభువారు చెప్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. అటువంటి వాళ్ళు కూడా క్రైస్తవుల్లో కలిసే ఉంటారు. ఈ కౌంటర్‌ఫెయిట్ నోట్స్ ఎలాగైతే అమెరికా దేశంలో క ప 1860 ఆ సంవత్సరాల్లో 19థ్ సెంచరీలో ఎలాగైతే చాలా నార్మల్ నోట్స్ లాగా చలామణిలోకొచ్చేసి 1/3 నోట్స్ ఫేక్ నోట్స్ అలాగా నిజమైన నోట్లులాగా కలిసిపోయినియి ఆ యొక్క దీంట్లో, సొసైటీలో. సో, అలాగా మన మధ్య కూడా చాలా ఫేక్ క్రిస్టియన్స్, ఫేక్ పాస్టర్స్, లేకపోతే ఫేక్ మినిస్ట్రీస్, ఫేక్ చర్చెస్ మనకి అనేకం కనిపిస్తాయి. సో, మనకు మనం విశ్వాసులను పరిశీలించుకోవాలి. అలాగే సంఘాలని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చివరి దినాల్లో పరిచర్యల్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సార్లు చూడండి, మారు మనసు పొందామంటే ఎవరో చనిపోయినప్పుడు, లేకపోతే ఎవరో బిజినెస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఏదో అటువంటి పరిస్థితుల్ని
ఆఫ్‌కోర్స్ అటువంటి పరిస్థితులు మనకొచ్చినప్పుడు దేవుని వైపు చూసే అవకాశం దొరుకుతది. కానీ అది ఊరకనే ఆ సమయానికి నిర్ణయం తీసుకున్నామా? నిజంగానే దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నామా? అన్నది ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మనం పరిశీలించుకోవడానికి దేవుడు మనకి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. సో, ఇది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సింది. చూడండి ఆ యొక్క 17వ అధ్యాయంలోనే మీరు చూస్తే 41వ వచనంలో ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. చూసారా ఎంత భయంకరమో? అంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనకి కరెక్ట్‌గా ఇలాంటి క్రైస్తవులు మనకు చాలా మంది కనిపిస్తారు. భయభక్తులు గలవారైనను విగ్రహాలు అంటే పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు. అలాగే పెట్టుకొని విగ్రహాలను పూజిస్తానే ఉన్నారు. వాళ్ళు పితరులు చేసినట్లే అలాగే అంటే మన పూర్వీకులు ఎలాగైతే పాపంలో కొనసాగి చనిపోయారో చాలామంది, అలాగే అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పిన వాళ్ళు కూడా, భయభక్తులు కలిగి ఉంటున్నామని చెప్పేవాళ్ళు కూడా దేవుని ఆ యొక్క ఇంకా ఆ యొక్క వాళ్ళ పాత జీవితంలో కొనసాగేవాళ్ళు మనకు కనిపిస్తా ఉంటారు. ఇది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక. 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మొదటగా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాళ్ళ పరిస్థితి మొదటేంటి? దేవుని యందు భయభక్తులే లేవు. అప్పుడు ఏమైంది? దేవుని యందు అసలు వాళ్ళకి భయభక్తులే లేవు. అటువంటి ప్రజల వాళ్ళు. అది కండిషన్. సో, ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకుంటే, ఒకప్పుడు క్రైస్తవులు కాని వాళ్ళు, ఇప్పుడు క్రైస్తవులు అయ్యుండొచ్చు, ఇప్పుడు దేవుని విశ్వాసులని అయ్యుండొచ్చు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఏంటి? అసలు చర్చికెళ్ళొచ్చు, లేకపోతే ఎళ్ళకపోవచ్చు. కానీ దేవుణ్ణి ఎరిగుండం. దేవునికి వ్యక్తిగతంగా తెలిసుండదు. దేవునితో సంబంధం కలిగి ఉండం. అటువంటి దేవుని ఎడల భయం, భక్తి ఉండే పరిస్థితుల్లో మనం ఉండం. కానీ అది మన మొదటి పరిస్థితి. సో, ఈజీగా వీళ్ళ కండిషను, వీళ్ళ కాంటెక్స్ట్ వీళ్ళది అర్థం చేసుకుంటే, చక్కగా ఈ రోజుల్లో ఎలాంటి పొరపాట్లలో క్రైస్తవులు పడిపోతున్నారో, ఫేక్ క్రిస్టియన్స్ ఎలాగా అయిపోతున్నారో, ఫేక్ చర్చెస్ ఎలా తయారవుతున్నాయో, ఫేక్ మినిస్ట్రీస్ ఎట్లా ఉంటున్నాయో ఈజీగా మనకు అర్థమవుతది. చూడండి ఒకప్పుడు భయభక్తులు లేని కండిషన్. మొదటి కండిషన్. నో ఫియర్ అట్ ఆల్. కానీ వాళ్ళకి ఎప్పుడైతే సింహాలొచ్చి వాళ్ళ మీద పడిపోయినాయో, వాళ్ళకి అప్పుడు దేవుని వైపు చూడాలన్న ఆలోచనొచ్చింది. దానికి కారణం ఏంటి? సింహాలు. సో, మన జీవితంలో కూడా మనం ఆలోచించుకోవాలి. మనం దేవుని వైపు చూడడానికి గల కారణం ఏంటి? ఆ రోజుకున్న సిట్యుయేషనా? అయ్యుండొచ్చు. ఒకవేళ సింహాలే కారణం అయ్యుండొచ్చు. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకొని ఆ యాజకుడు చెప్పినప్పుడు, లేకపోతే ఇశ్రాయేలీయుల ప్రజలు వాళ్ళు కఠినంగా దేవుని ఎడల వాళ్ళు నడుచుకుంటున్న విధానం, అవన్నీ అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నియమాల్ని, వాళ్ళ కట్టుబాట్లని వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అవన్నీ ఏమీ అర్థం చేసుకోకుండా వాళ్ళ పాత అలవాట్లలోనే కొనసాగుతా ఉన్నారు. కేవలం దేవునికి భయపడుతున్నారంతే. దేవుడంటే భయం. అమ్మో! యెహోవా దేవుడు అని భయం ఉంది. కానీ వాళ్ళేమన్నారు? జీవితంలో మార్పు ఉందంటే ఏం మార్పు లేదు. చూసారా? సో, ఇది చాలా ఈ రోజుల్లో ఇదే పరిస్థితి. దేవుని ఎడల ఏమన్నా భయం ఉంటది. ఎలాగా? ఒకవేళ మనం చర్చికెళ్ళకపోతే ఏమవుతదేమో, ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతదేమో, లేకపోతే ఎగ్జామ్‌లో సరిగ్గా మార్కులు రావేమో, లేకపోతే ఉద్యోగంలో సరిగ్గా ఉండదేమో, లేకపోతే రకరకాలుగా సరైన మ్యారేజ్ జరగదేమో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులొచ్చేస్తాయేమో, ఆరోగ్య సమస్యలొచ్చేస్తాయేమో అన్న భయం ఉండే అవకాశం ఉంది. రకరకాల కారణాలతో మనం దేవునికి భయపడే అవకాశం ఉంది. కానీ
ఒక ఇంకా మన పాత జీవితం మార్పు రావట్లేదు. పాత జీవితం అలాగే ఉంది అంటే అర్థం ఏంటంటే, మనది ఫేక్ ఫేక్ రిపెంటెన్స్ అని, రిమోర్స్ అని, అది రిపెంటెన్స్ కాదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ యొక్క సమరీ ప్రాంతంలో ఉంటున్నటువంటి అన్యజనులు ఎవరైతే ఉన్నారో, తర్వాత మనం వాళ్ళనందరిని సమరీ అని పిలుస్తాం. ఆ తర్వాత యేసు ప్రభువారు వచ్చినప్పుడు సమరయ స్త్రీ, అలాగే సమరయులు చాలామంది యేసు ప్రభువారిని నమ్ముకున్నారు. యూదులు యేసు ప్రభువాన్ని రిజెక్ట్ చేసిన అప్పుడు సమరయులు నమ్ముకున్నారనమాట. సో, ఆ ప్రజల నుంచి మనం యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. అలాగే వాళ్ళింకా వాళ్ళు ముందసలు భయపడకుండా వాళ్ళు దేవుడిని ఇక్కడ ఏదో వీళ్ళు ఏదో కొత్త దేవుడిని ఆరాధిస్తున్నారు అది ఇదని ముందు కొంచెం ఏ మాత్రం భయభక్తులు లేకుండా ఉండే పరిస్థితి ఉండుండొచ్చు. సింహాలు రాకముందు. వాళ్ళని లైట్‌గా అంటే వీళ్ళు చేసే పద్ధతులే కరెక్ట్ అని మనం నార్మల్‌గా అనుకుంటారు చాలామంది. దేవుని గురించి తెలియని వాళ్ళు, అన్యులు. అలాగా వీళ్ళకి పరిస్థితి కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే సింహాలొచ్చి మీద పడిపోయినాయో, అప్పుడు అర్థమైంది దేవుని యొక్క గొప్పతనం, దేవుని వైపు చూడడానికి దేవుడిచ్చిన అవకాశం అది. అయితే వాళ్ళు భయపడ్డారు. రెండవ స్టేజ్ ఏంటంటే, వాళ్ళకి దేవుని యెడల భయభక్తులొచ్చినాయి. కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ పాత విగ్రహాలలోనే ఉన్నారు. దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడల. అంటే వాళ్ళు పశ్చాత్తాపడి లేకపోతే వాళ్ళు నిజమైన దేవుడిని తెలుసుకున్నామన్నదైతే వాళ్ళ జీవితాల్లో జరగలేదు. వాళ్ళ భయానికి కారణం సింహాలంతే. దేవుడు దేవుడు అని దేవుని వైపు చూసి వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆ ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళు తీర్మానించుకోవట్లేదు. యూదా ప్రజల యొక్క దేవుడిని నిజమైన దేవునిగా వాళ్ళు అంగీకరించట్లేదు. ఊరకనే భయపడుతున్నారంతే. సో, ఇది ఈ రోజుల్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. చాలామంది అందులో మనం కూడా ఉండే అవకాశం చాలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మనం నిజంగా దేవునికి భయపడి నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకొని మనం క్రైస్తవ ప్రయాణం కొనసాగిస్తున్నామా? లేకపోతే ఇలాగ ఫేక్ క్రిస్టియన్స్ లాగే అనుకుంటూ మనల్ని మనం మోసపుచ్చుకుంటూ అనేక మందిని మోసపరుస్తూ మనం అటువంటి జీవితాలను జీవిస్తున్నామా అన్నది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మన భయానికి కారణం సింహాలా? ఒకవేళ సింహాల వల్లనే మనకి భయం కలిగి ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మరలా మన జీవితాలను సెట్ చేసుకొని నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తాను. నిజమైన దేవుడు ఈయనకి భయపడాలి. మనం దేనికో భయపడ్డం కాదు. ఈ లోకానికి లేకపోతే మనం ధనానికి వాటికి లొంగిపోవడం కాదు. దేవునికి భయపడాలన్నది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక దర్యావేష్ రాజు చెప్తున్నాడనమాట. ఏంటంటే, నా సముఖమున నియమించినదేమనగా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకును ఉండును. ఇది ఆ కింగ్ డిగ్రీ పాస్ చేశాడనమాట. అంటే ఆ రాజు చెప్తున్నాడు, ఆయనకు అర్థమైంది ఈయన నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఈయనకు భయపడాలా, ఆయన వాక్యానికి, ఆయన ధర్మశాస్త్రానికి, ఆయన నియమించిన నియమాలకి లోబడాలా అన్నది రాజుకు అర్థమయ్యేటువంటిది పాస్ చేశాడు. ఎప్పుడైతే వాళ్ళు దానియేలుని వాళ్ళ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు చూసినప్పుడు, ప్రాక్టికల్‌గా వాళ్ళకి అర్థమైనప్పుడు
రాజు వాళ్ళకి ఇటువంటి డిగ్రీ పాస్ చేశాడు. ఈ రోజుల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి మనం ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఆ విధంగా జీవిస్తే ప్రపంచం అర్థం చేసుకుంటది. మనం అందరిని క్షమిస్తూ ఉంటే ప్రపంచం యేసు ప్రభువారి ఒక క్షమాగుణం అర్థమవుతది. మనం ప్రేమిస్తే యేసు ప్రభువారి యొక్క ప్రేమ అర్థమవుతది. మనం యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని జీవిస్తుంటే యేసు ప్రభువారి యొక్క జీవితం యొక్క విలువ, గొప్పతనం అది అర్థమవుతది ప్రపంచానికి. సో ఇది మనం ఫేక్‌గా ఉన్నామా? లేకపోతే నిజంగా దేవునిలో కొనసాగుతున్నామా? అన్నది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చూస్తే మూడో కండిషన్ చూస్తే మనకి ఆ యొక్క 41వ వచనంలో ఇందాక చదువుకున్నాం 17వ అధ్యాయం 2వ రాజులు. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను. ఇప్పుడు భయపడుతున్నారు. కానీ తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును, సంతతి వారును నేటి వరకు. అంటే తరతరాల్లో కూడా మార్పు రాకుండా అయిపోయింది. దేవుడిచ్చిన అవకాశం. వాళ్ళ పితరులకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పోగొట్టుకున్నారు. సింహాలు వచ్చి మీద పడిపోయినప్పుడు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. దేవుడు అవకాశం ఇచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోలేదు. మనం కూడా దేవుడు అవకాశం ఇచ్చి ఉంటాడు. మన జీవితంలో వ్యాపారాలు నష్టం అయి ఉండొచ్చు, లేకపోతే ఆరోగ్య సమస్యలు అయి ఉండొచ్చు, ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. రకరకాల కారణాలు అప్పుడు మనం ఈ దేవుని వైపు స్ట్రాంగ్‌గా తిరిగి ఉండొచ్చు. కానీ మనం కొనసాగాల్సిన అవసరం ఉంది. మన జనరేషన్స్‌కి పాస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ జనరేషన్‌కి యేసుక్రీస్తు వారి జీవితం, ఆయన గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం, ఇవన్నీ మనం నెక్స్ట్ జనరేషన్‌కి చూపించాలి. ఇప్పుడు మనం చూస్తే జనరేషన్స్ పాడైపోతూ ఉండడానికి గల కారణం ఏంటంటే పితరులు చాలామంది వాళ్ళు సరైన మార్గం వీళ్ళకి చూపించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం వల్లనే జనరేషన్స్ అలాగా దేవుని నుంచి దూరంగా అయిపోతున్న పరిస్థితుల్లో మనం చూడొచ్చు. సో మూడవ మాటగా అది మనం అర్థం చేసుకోవాలి. సో ఉదయకాల సమయంలో మనం ఈ పరిస్థితుల నుంచి మనం నిజమైన క్రైస్తవ జీవితంలో స్ట్రాంగ్‌గా కొనసాగాలి. దేవునికి భయపడుతూ మన మన అలవాట్లని, పాపాలన్నిటిని వదులుకోవాలని, దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మరొకసారి మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. భద్రపరచమని వాక్యాన్ని హృదయంలో నమ్మకంగా జీవించడానికి మా తీర్మానాలని బలపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.